తండ్రిని తన ఆస్తి భాగం అడిగి తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఖాళీలు జమాయిలు చేస్తూ అంజయ్ చేస్తూ డబ్బులంతా ధనవంతుడు అంటాడు. అతనికి ఇద్దరు కుమారులు అంటాడు. ఆ ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు ఒకడు. ఆ చిన్న కుమారుడు అంతా రాసిచ్చేయమంటాడు. రాసిస్తే మనకి దాన్ని పట్టుకొని విదేశాలకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేవాడు దాంతో ఇదేం చేయలే, మొత్తం అంటే అన్నింటికి ఎంజాయ్ చేయడానికి డబ్బు అంతా ఓడిస్తాడు. ఓడిస్తేప్పటికి డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. కొద్ది రోజులకి అతని దగ్గర డబ్బు అంతా అయిపోయింది. ఆ దేశంలో కరువు రావడంతో తినడానికి లేక కొందరి మెప్పంలో జాయిన్ అవుతాడు. ఏదో పని ఉండడానికి జాయిన్ అవుతాడు. అక్కడ వచ్చిన డబ్బులంతా అయితే 30 రూపాయలు 40 రూపాయలు 100 రూపాయలు 200 పెడతారు. అది సాలవు. అక్కడ ఉన్న కరువుకి అది కూడా సాలదు. ఆ దేశంలో ఉన్న కరువుకి దాంతో అక్కడ ఉంటే పొందలు చేస్తారా చుట్టూ కొట్టేది అనుకుంటారా ఆ పొట్టు తినాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది, నా తండ్రి ఇంటి పనివారికి కడుపు నిండా తిండి ఉంటుంది, నేను ఇక్కడ ఆకలితో తినబడుతుంది. అంటే అక్కడ వాళ్ళ నాన్న ధనవంతుడు కదా, అక్కడ పని వాళ్ళకి 3 పూటలు తిని పడతారు. అదే ధనవంతులు పని చేస్తారు. వాళ్ళు పని వాళ్ళకి నీట్గా ఫుడ్ ఉంటుంది, కానీ వీడికి లేకుండా అయిపోతుందని వీడికి ఇప్పుడు బుద్ధి వచ్చింది. అవి అనుకోండి తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటాను అని అనుకొని ఇంటికి బయలుదేరాడు. తన నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను క్షమిస్తాను, నేను ఇంకెవరికి వెళ్ళకుండా అని అడుగుదామని అనుకుంటాడు. అనుకొని ఆ దేశంలోకి వెళ్ళిపోతుంది. అంతే తన దేశానికి వెళ్ళిపోతుంది. కుమారుడు దూరంగా వస్తుండగానే తండ్రి చూశాడు. అక్కడ దూరంగా వస్తుండగానే తన తండ్రి చూస్తాడు. ఆడిపడించి చూసి ప్రేమతో పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకున్నాడు. ఎన్నో రోజుల తర్వాత చూస్తారు కదా, మరి ప్రేమతో అతన్ని కౌగిలించుకుంటాడు, హత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. కుమారుడు తన తలుపు ఒట్టికి తండ్రి సంతోషంతో సనాతన దస్తులు ఉదయమించి పెద్ద ఇదే ఏర్పడతాడు. అతని కుమారుడికి ఏంటో మంచి బట్టలు ఇస్తాడు. అంటే అక్కడ మొత్తం నేను అక్కడ పొందిన ఇక్కడ అవి ఉండవు కదా, వచ్చినప్పుడు కానీ అన్నీ వచ్చాక ఏం చేస్తాడు, మంచి బట్టలు వేస్తాడు. అది నచ్చినందుకు భోజనం పార్టీ కూడా పెడతాడు. నా కుమారుడిని నశించిపోయేవాడు మళ్ళీ దొరికాడని ఆనందించాడు. నా కుమారుడు వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వచ్చాడని ఆనందిస్తాడు. అంటే నా నీతి ఏంటంటే మనం తప్పు చేసిన నిజాయితీగా పశ్చాత్తాపడి వస్తే దేవుడు మనల్ని క్షమించి ప్రేమించరాదు. మనం ఇప్పుడు తప్పు చేసినా సరే దాన్ని నిజాయితీగా క్షమించమని అడిగాం అనుకోండి, అప్పుడు అవతరాలు కూడా మనల్ని క్షమిస్తారు. దేవుడు కూడా అంటారు.